ఒక చిన్న గ్రామం దగ్గర ఉన్న పెద్ద అడవిలో పక్షులు ఆనందంగా నివసించేవి. అక్కడ వివిధ రకాల పక్షులు ఉంటాయి. కాని ఆ అడవికి దగ్గరలో ఉన్న పాత కొట్టుబడిన కోట గురించి అందరికీ భయం. అక్కడ దెయ్యం ఉంది అని అందరూ నమ్మేవారు. రోజూ మామూలుగా సాగుతోంది. చిలుక చంటూ, కాకి కీర, గుడ్లగుబ్బ గౌరయ్య కలిసి ఆడుకుంటున్నారు. చిలుక చంటూ అడిగింది, అబ్బా, ఆ కోటలో ఏముందో తెలుసుకోవాలనిపిస్తోంది. మనం వెళ్లామా? కీర భయంతో అన్నది, అక్కడ దెయ్యముందని పెద్ద పెద్ద పక్షులు చెప్పారు. మనం వెళ్ళకూడదు. గౌరయ్య మాత్రం ధైర్యం చేసి, ఓసారి చూడాలంటేనే భయం. కాని నిజంగా అక్కడ ఏముందో తెలుసుకోవాలి. మనం అందరం కలిసి వెళ్తే భయపడాల్సిన అవసరం లేదు అన్నది. రాత్రి పడగవేసే సమయానికి అందరూ సన్నాహాలు చేసుకున్నారు. కోటకు చేరుకున్నవారు పెద్ద చెరుకుతో కప్పుకున్న అంగలిగడ్డ తలుపు తెరిచారు. లోపల చీకటిగా ఉంది. దారులు మలుపులు తిరిగేలా ఉన్నాయి. వెనకనుంచి కొండ చిలువ లాంటిది ఒక ఆవాజు వచ్చింది. కీర భయంతో అరిచింది, ఇక్కడ నుంచి పోదాం. గౌరయ్య మాత్రం, ఆవాజు ఏమిటో చూద్దాం అంటూ ముందుకు సాగింది. చలువ ఆకాశం నుంచి ఒక పెద్ద నక్షత్రంలాగా మెరిసే కాంతి కనిపించింది. అది మాయా పక్షుల రాజు రహస్యం. చివరికి అందరూ ధైర్యంగా వెళ్లి చూసేసరికి ఒక పెద్ద పిట్ట కనబడింది. ఆ పిట్ట వారిని చూసి నవ్వుతూ, మీరు ఈ రహస్యాన్ని కనుగొన్న మేలైన పక్షులు. నేను ఈ కోటలోనే ఉంటూ మీ అందరికీ సహాయం చేస్తున్నాను. మీకు ఏ ఇబ్బందైనా ఉంటే నా దగ్గరకు రావచ్చు అన్నది. అందరూ ఆశ్చర్యపోయి, అంటే ఇక్కడ దెయ్యం లేదు అని అడిగారు. పిట్ట నవ్వుతూ, లేదండి, భయం మీ మనస్సులోనే ఉంది. ధైర్యంగా ఉండండి అని చెప్పింది. ఆ రోజునుంచి అందరూ ఆ కోట పట్ల భయం వదిలేసి ఆ పిట్టతో స్నేహం చేసుకున్నారు. కోట ఒక ఆనందభవనం అయింది. పక్షులంతా కలిసి ఆడుతూ పాడుతూ ఆనందంగా ఉండేవి. పక్షులందరూ కోటలో గడిపిన ఆ రోజులు చాలా ఆనందంగా గడిచాయి. కాని ఒకరోజు చిలుక చంటూ గౌరయ్య దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చింది. గౌరయ్య, కోటలోపల మళ్లీ గుండ్రంగానే కదిలే బంగారు గోళం కనిపించిందని మనం చూద్దామా? గౌరయ్య ఆశ్చర్యంతో, ఇంతకీ అది ఏమిటి? గతంలో కేవలం పిట్ట గురించి మాత్రమే తెలిసింది. ఆ గోళం గురించి ఎవరూ చెప్పలేదు అని చెప్పింది. అందరూ కలిసి ఆ గోళాన్ని అన్వేషించడానికి నిర్ణయించుకున్నారు. కోటలోకి వెళ్లగానే చీకటిలో గోళం చెమట చెమట మెరిసింది. అది అద్భుతంగా తళతళలాడుతూ ఒక గుహలోకి వెళ్ళింది. గుహలోకి వెళ్లిన పక్షులన్నీ ఆశ్చర్యంతో చూశాయి. గోళం అక్కడ ఒక పెద్ద మాయా సన్నివేశాన్ని తళతళలాడిస్తోంది. గౌరయ్య పిట్టను అడిగింది, ఇది ఏమిటి? పిట్ట నవ్వుతూ చెప్పింది, ఇది పక్షి జ్ఞాన గోళం. ప్రతి పక్షికి జీవితంలో ఉపయోగపడే సముద్రంలాంటి జ్ఞానం ఇందులో దాగుంది. కాని దీనికి అర్హత ఉందని నిరూపించుకున్న వారు మాత్రమే దీన్ని ఉపయోగించగలరు. పిట్ట పరీక్ష నిర్వహించడానికి పక్షులకు ఆహ్వానం ఇచ్చింది. పరీక్షలో ఒకటే నియమం, ఇక్కడ చూపించబడే ప్రతి సమస్యను పరిష్కరించగలగాలి. ఆ సమస్యలు భయాన్ని, లోభాన్ని, ఇగోను జయించడమేట్. చిలుక చంటూ మొదటి ప్రయత్నం చేసింది. ముందు ఒక అద్దంలో తన ప్రతిబింబం చూసింది. అది నవ్వింది. ఆపై ప్రశ్న వచ్చింది, సమూహానికి ఏదైనా సహాయం అవసరమైనప్పుడు ముందు నిన్ను నీవు చూసుకుంటావా లేదా ఇతరులను చూసుకుంటావా? చంటూ సమాధానంగా చెప్పింది, ముందు నేను ఇతరులను చూస్తాను, ఎందుకంటే సహకారం సమూహంలో సౌఖ్యం తెస్తుంది. పరీక్ష చివరికి గౌరయ్య, చంటూ, కీర అందరూ మేలైన సమాధానాలు ఇచ్చి గోళానికి అర్హులయ్యారు. జ్ఞానగోళం వారందరికీ ముఖ్యమైన జీవన సూత్రాలను పంచింది. ధైర్యం, స్నేహం మనకు అద్భుత శక్తిని ఇస్తాయి. లోధం, భయం, స్వార్థం ఎల్లప్పుడూ మన ఎదుగుదలకు అడ్డంకులు. ప్రతి జీవికకు సహాయం చేయడం జీవిత ధర్మం. అందరూ గోళం రహస్యాన్ని తెలుసుకున్న తర్వాత పిట్టతో కలిసి కోటను మరింత అందంగా తీర్చిదిద్దారు. దూరదూర ప్రాంతాల పక్షులు కోటకు వచ్చి ఆనందంగా గడపడం ప్రారంభించాయి. ఆ కోట ఇకపై భయంకరమైన ప్రదేశం కాదు. అది మిత్రత్వం, జ్ఞానం పంచే ఆశ్రయమైంది.